హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసింగ్ అండ్ క్రాఫ్టింగ్. ఇదేంటో తెలుసా? నిన్న గెస్ చేయమని అడిగాను కదా. ఇది వెల్లుల్లిపాయల చట్నీ. సో దానికోసం మనం ఆయిల్ కడాయిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి 8 ఎండుమిర్చి 8 ఎండుమిర్చి తీసుకొని మనం ఫ్రై చేసుకుందాం. లైట్ ఆయిల్లో, కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఆ తర్వాత ఒక 20 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని, 20 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మొత్తం పొట్టు తీసేసి అవి కూడా వేపుకుందాము. అందులో ఒక 2-3 రెబ్బలు చింతపండు వేసుకొని, టామరిన్ అది కూడా వేపుకొని, తర్వాత అవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పసుపు సాల్ట్ యాడ్ చేసి, కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అంత బెల్లం యాడ్ చేసి, కొద్దిగా వాటర్ పోసుకుంటా మంచిగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటే మన చట్నీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ కుకింగ్.